మీ జీవితాన్ని ఒక్క రాత్రిలో మార్చే శక్తి ఒక రోజుకు ఉందంటే నమ్ముతారా? కేవలం ఒక్క దీపంతో మీ కోరికలన్నీ నెరవేరుతాయంటే ఆశ్చర్యపోకండి. నిజం. హిందూ ధర్మంలో అత్యంత శక్తివంతమైన కోటి జన్మల పుణ్యాన్ని ఇచ్చే ఒకే ఒక్కరోజు ఉంది. అదే కార్తీక పౌర్ణమి. మీరు ఎంత కష్టపడినా అదృష్టం కలిసి రావడం లేదా? ఆరోగ్య సమస్యలు, అప్పులు, కుటుంబంలో కలహాలు, ఇలాంటి అన్ని కష్టాల నుండి బయటపడాలంటే ఈ ఒక్కరోజు మీరు చేయవలసిన పవిత్రమైన పనులు, పాటించవలసిన నియమాలు తెలుసుకోవాల్సిందే. 365 ఒత్తులు ఎందుకు వెలిగించాలి? ఎప్పుడు వెలిగించాలి? నదీ స్నానం చేయలేనివారు ఏం చేయాలి? ఈ పవిత్రమైన రోజును మీరు కోల్పోవద్దు. చివరి వరకు చూస్తే మీ జీవితంలో ఒక అద్భుతం జరగడం ఖాయం. 1. కార్తీక పౌర్ణమి ఎప్పుడు? శుభ సమయాలు. మరి ఇంతటి మహిమాన్వితమైన కార్తీక పౌర్ణమి 2025లో ఎప్పుడు వచ్చిందంటే తేదీ నవంబర్ 5, బుధవారం. తిథి ముహూర్తం పౌర్ణమి తిథి నవంబర్ 4 రాత్రి 10:30కి మొదలై నవంబర్ 5 సాయంత్రం 6:48కి ముగుస్తుంది. ముఖ్యమైన విషయం, నవంబర్ 5న ఉదయతిథి సూర్యోదయంతో పౌర్ణమి ఉంది. కాబట్టి ఈరోజే పండుగను జరుపుకోవాలి. నదీ స్నానం ఉదయం 4:52 నుంచి ఉదయం 5:44. ఈ సమయంలో నదీ స్నానం చేస్తే అత్యధిక పుణ్యం. దీపారాధన సాయంత్రం 5:15 నుంచి రాత్రి 7:05. శివాలయాల్లో దీపాలు వెలిగించడానికి అత్యంత శుభ సమయం. 2. పౌర్ణమి విశిష్టత ఎందుకంత పవిత్రం? ఈ రోజుకు ఎందుకంత శక్తి అంటే శివకేశవుల శక్తి మొత్తం ఈ రోజు కేంద్రీకృతమై ఉంటుంది. త్రిపురారి పూర్ణిమ ఈ రోజునే పరమేశ్వరుడు త్రిపురాసురులను సంహరించి లోకాలను రక్షించాడు. మత్స్యావతారం సృష్టిని కాపాడటానికి శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ధరించింది కూడా ఈ రోజే. తులసి అమ్మవారి జన్మ తులసి మొక్క భూమిపై జన్మించింది కూడా కార్తీక పౌర్ణమి రోజునే. అందుకే తులసి పూజ అత్యంత శ్రేష్టం. ఈ రోజు చేసే నదీ స్నానం, దీపదానం మన కోటి జన్మల పాపాలను తొలగిస్తుంది. 365 ఒత్తులు. రహస్యం, సమయం. కార్తీక పౌర్ణమి రోజున ముఖ్యంగా చేయవలసిన ఆచారం 365 ఒత్తుల దీపారాధన. ఎందుకు 365? సంవత్సరంలో ఉన్న 365 రోజులకు సంకేతంగా ఈ ఒత్తులు మనకు ఏడాది పొడవునా సుఖసంతోషాలు, అఖండ ఐశ్వర్యం ఇవ్వాలని కోరుతూ వెలిగస్తాం. ఎప్పుడు వెలిగించాలి? సాయంకాల దీపారాధన సమయం సాయంత్రం 5:15 నుండి రాత్రి 7:05 లేదా మీ వీలును బట్టి సాయంకాలం తప్పక వెలిగించాలి. ఎక్కడ వెలిగించాలి? శివాలయంలో, తులసికోట వద్ద, లేదా ఇంటి పూజా మందిరంలో. నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో వెలిగించడం చాలా మంచిది. ముఖ్యమైన చిట్కా టిప్. వెలిగించడం వీలుకాని వారు ఉద్యోగం, ఆరోగ్య సమస్యల వల్ల 365 ఒత్తులు వెలిగించడం కుదరనివారు బాధపడాల్సిన అవసరం లేదు. కేవలం ఒక్క ఉసిరికాయపై ఒక వత్తిని వెలిగించినా, లేదా ఒక ప్రమిదలో దీపం వెలిగించి శివకేశవులను ప్రార్థించినా అదే పుణ్యఫలం దక్కుతుంది. ముఖ్యంగా దీపదానం చేయండి. అస్సలు పూజ చేయడం వీలుకానివారు కార్తీక సోమవారం నాడు లేదా ఏకాదశి లేదా క్షీరాబ్ధి ద్వాదశి నాడు 365 ఒత్తులు వెలిగించవచ్చు. 4 ఫాస్టింగ్ వ్రతాలు, ఉపవాసం, పూజా విధానం. ఉపవాసం ఈ రోజున సూర్యోదయం నుంచి దీపారాధన పూర్తయ్యే వరకు ఉపవాసముండటం చాలా ముఖ్యం. పండ్లు, పాలు తీసుకోవచ్చు. వ్రతాలు. సత్యనారాయణ స్వామి వ్రతం. కార్తీక పౌర్ణమి రోజు సత్యనారాయణ వ్రతం చేస్తే మీ కష్టాలు తీరి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. కార్తీక పురాణం పారాయణం. రోజంతా కార్తీక పురాణాన్ని చదవండి లేదా వినండి. పూజా విధానం ఇంట్లో సులభంగా. ఉదయం పవిత్ర స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించండి. పూజ పసుపు గణపతి పూజతో ప్రారంభించి శివుడు లేదా విష్ణుమూర్తి విగ్రహం పటానికి కుంకుమ, గంధం, పూలతో పూజ చేయండి. దీపం తప్పకుండా ఉసిరికాయపై లేదా తులసికోట వద్ద దీపం వెలిగించండి. మంత్రం ఓం నమో నారాయణాయ లేదా ఓం నమః శివాయ అని రోజంతా జపించండి. 5. పాటించాల్సిన ముఖ్య నియమాలు. ఈ రోజు మీ ఫలితాన్ని రెట్టింపు చేసే కొన్ని నియమాలు తప్పక పాటించాలి. సాత్వికాహారం. ఉపవాసం చేయలేనివారు ఉల్లి,
వెల్లుల్లి లేని సాత్వికాహారం మాత్రమే తీసుకోవాలి. కోపం వద్దు. ఈ రోజున కోపం, అబద్ధాలు చెప్పడం, ఇతరులను బాధపెట్టడం చేయవద్దు. ప్రశాంతంగా ఉండండి. దానధర్మాలు. మీ శక్తి మేరకు దీపదానం, వస్త్రదానం, అన్నదానం చేయండి. దానం చేయడంలో ఎలాంటి లోపం ఉంచవద్దు. బ్రహ్మచర్యం. ఈ పవిత్రమైన రోజున బ్రహ్మచర్యాన్ని పాటించడం చాలా శ్రేయస్కరం. కార్తీక పౌర్ణమి అనేది కేవలం ఒక పండుగ కాదు, అది మన జీవితాన్ని మలుపు తిప్పే ఒక మహత్తర అవకాశం. ఈ రోజు శివకేశవులను మనస్ఫూర్తిగా పూజించి ఈ వ్రతాన్ని ఆచరిస్తే మీకున్న అప్పులు తీరిపోతాయి, ఆరోగ్యం కుదుటపడుతుంది, కుటుంబంలో శాంతి వెల్లివిరుస్తుంది. మీరందరూ ఈ పవిత్ర కార్తీక పౌర్ణమి రోజున శివకేశవుల అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి మరియు స్నేహితులకు, బంధువులకు వీడియో షేర్ చేయడం మర్చిపోవద్దు. జై శివ శంకర. జై నారాయణ.